హాయ్ ఫ్రెండ్స్, ఇందాక వీడియోలో చెప్పినట్టు ఇది కనుక ఈ లెవెల్ కనుక బ్రీచ్ చేస్తే మళ్ళీ కొంటాను, ఇది డెఫినెట్గా ఆ టార్గెట్ని రీచ్ అవుతుంది అనేటువంటి ఒక స్ట్రాటజీ మీకు చెప్పున్నాను. దాని ప్రకారం ఇది ఆల్రెడీ ఈ లెవెల్ని బ్రీచ్ చేసేసింది, అంటే దీన్ని బ్రేక్ చేసింది. సో డెఫినెట్గా నేను ఇక్కడ మళ్ళీ తీసుకుంటాను, మైనస్ వచ్చినా నాకు ఇబ్బంది లేదు. కొనేసాను ఆన్ ది స్పాట్. ఆర్డర్ ప్లేస్డ్, పెండింగ్ ఆర్డర్ ప్లేస్డ్. ఎక్కడ ప్లేస్ చేసాం? 98251. ఇదేదో మీరు ఇందాకే ఉంచుకోవచ్చు కదా అమ్ముకోకుండా అంటే, ఎస్, అదొక స్ట్రాటజీ. ఇక్కడ నుంచి కిందకి పడిపోతే అప్పుడు తీసుకుందాం అనుకున్నాను, కానీ రాలేదు కదా, అందుకు. ఓకే, నా వీడు వచ్చేలా లేడు కిందకి. సో కొద్దిగా డిప్ రాగానే వేసేస్తాను. కొంచెం రాని, ఇంకొంచెం. అది వేసేసాను. స్పాట్లో తీసేసుకున్నాను. ఎస్, ఐ బాట్ ఇట్. కానీ దీని టార్గెట్ మాత్రం చచ్చిన ఈసారి వదలలేను. ఎక్కడ నా అనుకున్న టార్గెట్కి వీడు రీచ్ అయి తీరాల్సిందే, నా మాటే శాసనం. చూస్తూ ఉండండి. ఇక్కడ నేను తీసుకున్నాను ట్రేడ్ని. నా టార్గెట్ ఎక్కడ పెట్టబోతున్నాను? ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయినది టార్గెట్. నేను పెట్టబోయే టార్గెట్ దీన్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ దాకా తీసుకెళ్తున్నాను. ఎక్కడ టార్గెట్ పెడుతున్నాను? ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది, దాని కింద పెడుతున్నాను. చాలు, లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో నా అబ్జర్వ్ చేయండి, ఈ ట్రేడ్లో మళ్ళీ సెకండ్ ట్రేడ్లో నేను సంపాదించబోయేది. సో ఓకే, కొన్ని మరీ అంత అవసరం లేదు, మళ్ళీ వెరీ తక్కువలో సంపాదిద్దాం. కంగారు ఏముందు, నిదానంగా సంపాదించుకుందాం. ఎంత? ఈ లెవెల్లో పెడదాం. రైట్, 200 చాలు నాకు. ఇంకోసారి 200, 3. కిందకు వస్తే మళ్ళీ కొనడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్, అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ సిగ్నల్ కనపడుతుంది కదా, ఇది సెల్ టవర్ సిగ్నల్ పొజిషన్ ఓపెన్. మళ్ళీ ఇంకోలాంటి ఇక్కడ ఓపెన్ అయింది. ఆల్రెడీ ప్లేస్ చేసిన సెకండ్, ఫస్ట్ అనుకున్నాం కదా ఇక్కడ కొనేస్తానని, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొనేసాను కదా, అదనమాట. నా ఓకే, మైనస్ ఎంత? 350 మైనస్. చూడండి ఫ్రెండ్స్, 350 మైనస్. నా 400 మైనస్. అబ్జర్వ్ చేస్తున్నారు కదా. నా ధైర్యం ఏంటంటే, నాకు తెలుసు ఈ ట్రేడ్ డెఫినెట్గా నేను అనుకున్న టార్గెట్ని అచీవ్ అయి తీరతాడు, నో డౌట్. సో కాకపోతే ఏంటంటే, ఈ ఫస్ట్ తీసుకున్నటువంటి ప్లేస్ చేసిన ఆర్డర్ ఉంది కదా, దాన్ని ముందు ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే ఒక లాట్నే నేను క్యారీ ఫార్వర్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, నౌ ఐ విల్ షో యూ దట్ వన్. ఇక్కడ ఇది ఈ ఫస్ట్ సర్కిల్ ఉంది కదా, ఇది అనమాట. ఇది ఎప్పుడైతే బ్రీచ్ చేసి తర్వాత మళ్ళీ కొన్నాను చూసారో, అక్కడికి రాగానే అక్కడ లేపేస్తాను దాన్ని. ఆ పైన కొన్నది అట్లానే ఉంచేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక 400 మైనస్, ఇప్పుడు ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అవర్ టార్గెట్. ఇది ఫస్ట్ కొన్నది. చూడండి, ఓపెన్లో ఏమున్నాయి? ఇది 2 కలిసి ఉన్నాయి. ఇది ప్లస్, ఇది నాకు ఒక 100 రాగం తీసేద్దాం. $100. ఫెంటాస్టిక్. చూసారా ఫ్రెండ్స్, $278. సెకండ్ లాట్ $139లో ఉంది. నా టార్గెట్ ఇక్కడ. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, నా టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడికి రాగానే మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాను. లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసి ఉంచాను, అదొక 200. అంటే మొత్తం మీద నాకు ఈ రోజు పొద్దునే $500 నేను సంపాదించబోతున్నాను. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఫాలో మీ.
This is my trading yes, exactly. Exactly, I achieved my target. Friends, observe చేయండి ఇక్కడ. Closed positions. How much? 277 as well as 242. చూసారుగా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు ట్రేడ్. నా స్ట్రాటజీ, ప్లానింగ్స్, ఎవ్రీథింగ్ ఇలానే ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్, షేర్. అందులో మీ ఫ్రెండ్ సర్కిల్కి కూడా దీని గురించి కొంచెం ప్రమోట్ చేసి సబ్స్క్రిప్షన్ పెరిగేలాగా మీరు నాకు హెల్ప్ చేయగలరని ఆశిస్తూ, మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.